హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? యాక్చువల్గా మనతో పాటు ఎప్పుడూ కూడా 2 టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ ఎనర్జీస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎలా ఉండాలో తెలుస్తుంది అసలు ఈ ఎనర్జీస్తోనే. ఏంటి ఆ ఎనర్జీస్ అంటే లోయర్ ఎనర్జీస్, హయ్యర్ ఎనర్జీస్. లోయర్ ఎనర్జీస్తో ఉన్నప్పుడు మన దగ్గరికి అన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. దానికి తగ్గట్లుగా వస్తాయి. ఏంటివి అవి అంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. మనలో ఎప్పుడైతే భయం అనేది స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి కూడా దానికి అక్క చెల్లెళ్ళు ఉన్నాయి కదా, ఆవేశం, కోపం, బాధ ఇలాంటివన్నీ కూడా పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఆ భయం అనే విత్తనం లోపల వేసినప్పుడు దేనికైనా కానీ. కాబట్టి ఆ భయంలో నుంచి ముందు బయటకు రావాలి. ఎలా బయటకు రావాలి అని అంటే దేన్నైనా కానీ అనుభవించండి, యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ ఇట్. ఓకే, భయం వస్తుందా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా, నాకు భయం ఉంది. ఒప్పుకున్నప్పుడు మనకి అది తగ్గిపోతుంది. మనకి కోపం ఉంది, కోపం వస్తుంది, అది ఒక 5 మినిట్సే ఉండాలి. దాంతో మనం ఉండకూడదు ఎక్కువసేపు. దాన్ని అనుభవించాలి, వదిలేసేయడం. జస్ట్ ఆ కోపాన్ని యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేద్దాం, ఓకే వదిలేద్దాం. ఎక్కువసేపు దాంట్లోనే ఉంటే మనం ఆ లోయర్ ఎనర్జీస్లో ఉంటాం. కాబట్టి ఆ లోయర్ ఎనర్జీస్ నుంచి హయ్యర్ ఎనర్జీస్కి మారాలి. అవి ఏంటివి అంటే సంతోషం, కరుణ, ప్రేమ, కృతజ్ఞత, ఇవన్నీ కూడా మంచి హయ్యర్ ఎనర్జీస్. ఎప్పుడైతే మనం ప్రేమ భావంలో ఉంటామో, ప్రేమతత్వంతో ఉంటామో, కృతజ్ఞతతో ఎవరైనా మనకి ఏదైనా హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్ యూ, ఒక కృతజ్ఞత భావం ప్రతి ఒక్కదానికి చెప్పినప్పుడు అప్పుడు మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. మన చుట్టూ మనకి వచ్చే ఛాన్సెస్ కూడా పాజిటివ్గా మారిపోతాయి. ఏదో నెగిటివ్గా రావాల్సింది కూడా పాజిటివ్గా మారిపోతుంది. కాబట్టి మన చుట్టూ ఎప్పుడూ ఏ వైబ్రేషన్స్ ఉన్నాయి, ఏ టైప్ ఆఫ్ ఎనర్జీలో ఉంటున్నాం మనం అనేది చెక్ చేసుకుందామా? ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.